ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఢిల్లీ వెళ్ళారు. వెళ్ళిన దగ్గర నుంచి వారు అనేక మీటింగ్స్కి అటెండ్ అవుతున్నారు. ఈరోజు ఉదయం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో ఆయన భేటీ అయ్యారు. ఎందుకంటే ఫారెస్ట్ మినిస్ట్రీ వారి దగ్గర ఉంది. అట్లాగే మధ్యాహ్నం 1 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ, 3 గంటల ఇప్పుడు ఇంత కొద్దిసేపటి క్రితం నిర్మలా సీతారామన్ గారితో భేటీ అయ్యారు. అట్లాగే రైల్వే శాఖ సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో భేటీ అయ్యారు. ఇక పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ గారితో భేటీ కాబోతున్నారు. మరి రేపు ఉదయం 11 గంటలకి పార్లమెంట్లో నరేంద్ర మోదీ గారితో భేటీ కాబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తానికి ప్రతి అంశంలో కూడా చాలా స్పీడ్గా వేగంగా ఆయన పర్యటన జరుగుతున్నాయి. ఇది నిన్న దాదాపు ఇవాళ 5 కేంద్ర మంత్రులు కలవటం, రేపు ప్రధాని కలవటం, తర్వాత మహారాష్ట్ర ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా వెళుతారంటున్నారు. మరి ఈ సందర్భంగా వారు ఈరోజు కొన్ని కామెంట్స్, కొన్ని బైట్స్ మాట్లాడటం జరిగింది. ఒకసారి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బైట్ ప్లే చేయండి. The police do their job. Let me do my job. నా పని నేను చేసుకున్నాను, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. ఒకటి లా అండ్ ఆర్డర్, హోమ్ నేను చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. అలాగే ఇప్పుడు పంచాయతీ రాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా. కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి, హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు, అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసు ఉన్నప్పుడు, ఈ రోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి. ఖచ్చితంగా అడుగుతాను. గజేంద్ర సింగ్ షెకావత్ గారు అంటే నాకు అపారమైన గౌరవం. అది ఈ రోజుది కాదు. జలశక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన పోలవరం గురించి ఆయన ఎంతో నిలబడ్డారు. ప్రత్యేకించి మన టూరిజం అండ్ కల్చర్ మీద ఆయన బాధ్యత నిర్వహిస్తున్నారు. కాబట్టి నా దగ్గరికి వచ్చి ఒక 7-point ప్రపోజల్ పెట్టాము. దానికి కొన్ని ప్రాజెక్ట్స్ మీద, వీటి మీద, అలాగే టూరిజం యూనివర్సిటీ మీద, వాటన్నిటికీ ఆయన సానుకూలంగా స్పందించి బడ్జెట్ ఉన్న పరిస్థితుల్లో ఎలాగ దాన్ని డెడికేట్ చేయాలని, ఎలా అలాట్ చేయాలో చేస్తాను. మెయిన్ మనకున్న రాష్ట్రాల్లో చాలా కీలకమైన 975 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది. అలాగే మన గండికోట ఇలాంటివన్నీ చాలా మన ఇండియన్ గ్రాండ్ క్యానియన్ లాంటి ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మీరు ఇనిషియేట్ చేయని ప్రాసెస్ ఆల్ సపోర్ట్. పవన్ కళ్యాణ్ గారు బిజీగా తిరగడంతో పాటు చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు సార్. ఏదైనా చంద్రబాబు గారు చూసుకుంటారు, ఇక్కడ ఏదైనా మీకు సమస్య ఉంటే నేను వెళ్ళి చెప్తాను అని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగింది ఈరోజు. రైట్. అంటే ఒకటి రామ్ గోపాల్ వర్మ విషయంలో ఆయన ఒక కామెంట్ చేశారు. అట్లాగే ఏదైతే ఒప్పందాల విషయంలో కూడా ముఖ్యమంత్రి గారి నోటీసులో ఉందన్నారు. ఎవరైతే ఈ కేసులు పెట్టి వేధించినటువంటి వాళ్ళు ఇంకా తప్పించుకు తిరుగుతున్నారన్న విషయంలో అది ముఖ్యమంత్రి గారు, అట్లాగే హోంమంత్రి గారికి ఆ విషయాన్ని దృష్టికి తీసుకెళ్తానని ఇట్లా మీరు అడిగారని చెప్పారు.